Hello, my dear students and friends. Welcome back to our channel. I couldn't upload the videos yesterday as I had very important work at my house. But today onwards, definitely I will upload the videos regularly. If it is not possible, at least once in 2 days, I will upload the videos. Today I am going to teach you a very important and easy topic, prepositions. Prepositions are very crucial for sentence formation. Let's do it. ముందుగా డే టు డే కాన్వర్జేషన్స్లో చాలా ఎక్కువగా ఉపయోగపడే ఒక 10 ప్రిపోజిషన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇన్. ఇన్ అంటే లో అని అర్థం. ఆన్. ఆన్ అంటే పైన లేదా మీద. ఇంటూ. ఇంటూ అంటే లోనికి అని అర్థం. ఆన్ టు. ఆన్ టు అంటే మీదికి అని అర్థం. అండర్. అండర్ అంటే క్రింద అని అర్థం. బిసైడ్. బిసైడ్ అంటే ప్రక్కన. బిహైండ్. బిహైండ్ అంటే వెనుక లేదా వెనకాల. బిఫోర్. బిఫోర్ అంటే ముందర. దీన్నే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని కూడా అనొచ్చు. ఫ్రమ్. ఫ్రమ్ అంటే నుండి. ఫర్. ఫర్ అంటే కొరకు. అరౌండ్. అరౌండ్ అంటే చుట్టూ. ఈ మీనింగ్స్ అన్నీ ప్రాక్టికల్గా అర్థమయ్యేలా చెప్తాను. ముందుగా ఒక కార్ పిక్ని నేను ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. ఈ కార్ పిక్ని యూజ్ చేసి ప్రిపోజిషన్స్ అన్నీ ప్రాక్టికల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇన్ తీసుకుందాం. ఇన్ అంటే లో అని అర్థం, లోపల. సో వన్ ఎగ్జాంపుల్, సంబడి ఈజ్ దేర్ ఇన్ ద కార్ అంటే కార్లో ఎవరో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్, ఆన్. ఆన్ అంటే మీద లేదా పైన. దెర్ ఈజ్ ఎ బర్డ్ ఆన్ ద కార్ అంటే కార్ మీద ఒక బర్డ్ ఉంది. దెర్ ఈజ్ ఎ బర్డ్ ఆన్ ద కార్. కార్ మీద ఒక బర్డ్ ఉంది. దట్ మీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కార్ a bird is there. On the top of the car a bird is there. So on means on the top of the car, like this. And next one, into. Into. Into ante loniki, from outside to inside. So one example, somebody threw the stones into the car. సంబడి త్రూ ద స్టోన్స్ ఇన్ టు ద కార్ అంటే కార్లోనికి ఎవరో బయట నుంచి రాళ్ళు విసిరారు అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, హీ వెంట్ ఇన్ టు ద షాప్ అంటే అతడు షాప్లోనికి వెళ్ళాడు అని. హీ వెంట్ ఇన్ టు ద షాప్. అండ్ ఫ్రమ్ అవుట్ సైడ్ హీ వెంట్ ఇన్ టు ద షాప్. నెక్స్ట్ వన్, ఆన్. ఆన్ అంటే మీద అని అర్థం. ఆన్ టు. ఆన్ టు అంటే మీదికి అని అర్థం. సో వన్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ ఆన్ టు ద రోడ్. నేను రోడ్డు మీదకి వెళ్ళాను. ఐ వెంట్ ఆన్ టు ద రోడ్. ఇన్ ద సేమ్ వే, సంబడి త్రూ ద స్టోన్స్ ఆన్ టు ద కార్. దట్ మీన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ సంబడి త్రూ ద స్టోన్స్ ఆన్ టు ద కార్. ఎవరో బయట నుంచి కార్ మీదకి రాళ్ళు విసిరారు అని చెప్పేసి. ఓకే, సో లైక్ దిస్, ఇన్ అంటే లోపల, ఆన్ అంటే మీద, ఇంటూ అంటే లోనికి, ఆన్ టు అంటే మీదికి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, అండర్. అండర్ అంటే కింద. వన్ ఎగ్జాంపుల్, సంబడి ఈజ్ దేర్ అండర్ ద కార్ అంటే కార్ కింద ఎవరో ఉన్నారు. సంబడి ఫెల్ అండర్ ద కార్, కార్ కింద ఎవరో పడ్డారు. నెక్స్ట్ వన్, బిసైడ్.
బిసైడ్ అంటే ప్రక్కన. దే ఆర్ ప్లేయింగ్ బిసైడ్ ద కార్ అంటే వాళ్ళు కార్ పక్కనే ఆడుకుంటున్నారు. దే ఆర్ ప్లేయింగ్ బిసైడ్ ద కార్ వాళ్ళు కార్ పక్కనే ఆడుకుంటున్నారు. షీ ఈజ్ వెయిటింగ్ బిసైడ్ ద కార్ అంటే ఆమె కార్ పక్కనే వెయిట్ చేస్తుంది. ఇలా బిసైడ్ అంటే ప్రక్కన. అండ్ నెక్స్ట్ వన్ బిహైండ్. బిహైండ్ అంటే వెనకాల, వెనక. ఐ పార్క్డ్ మై బైక్ బిహైండ్ ద కార్ అంటే నా బైక్ని కారు వెనకాల పార్క్ చేశాను. సంబడి ఈజ్ దేర్ బిహైండ్ ద కార్. అండ్ నెక్స్ట్ వన్ బిఫోర్. బిఫోర్ అంటే ముందర. వన్ ఎగ్జాంపుల్, ఐ స్టాప్డ్ బిఫోర్ ద కార్ నేను కార్ ముందు ఆగాను. షీ ఈజ్ స్టాండింగ్ బిఫోర్ ద కార్ ఆమె కార్ ముందే నిలబడి ఉంది. ఆర్ వీ కెన్ సే షీ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కార్. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రమ్. ఫ్రమ్ అంటే నుండి అని అర్థం. అంటే కార్ నుండి. ఓకే, వన్ ఎగ్జాంపుల్, హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్ అంటే అతడు కార్ నుండి దిగాడు. హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్. షీ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద కార్ అంటే ఆమె కార్ నుండి కిందికి పడిపోయింది అని. అండ్ నెక్స్ట్ వన్ ఫర్. ఫర్ అంటే కొరకు అని అర్థం. వన్ ఎగ్జాంపుల్, హీ కేమ్ హియర్ ఫర్ ద కార్ అతడు కార్ కోసం వచ్చాడు. అండ్ నెక్స్ట్ షీ ఈజ్ సెర్చింగ్ ఫర్ ద కీస్ అంటే ఆమె కీస్ కోసం సెర్చ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ అరౌండ్. అరౌండ్ అంటే చుట్టూ. అరౌండ్ అంటే చుట్టూ, చుట్టూరా. సో వన్ ఎగ్జాంపుల్, ద పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ ద కార్. ద పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ ద కార్ అంటే జనం కార్ చుట్టూ గ్యాదర్ అయ్యారు, జనం కార్ చుట్టూ పోగయ్యారు. ద పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ ద కార్ కార్ చుట్టూ అని అర్థం. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, హీ అరేంజ్డ్ సెక్యూరిటీ అరౌండ్ ద హౌస్. ఇంటి చుట్టూ అతడు సెక్యూరిటీని అరేంజ్ చేశాడు. లైక్ దిస్. ఇలా ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసిన మీనింగ్స్ని ఈ మీనింగ్స్తో కలపచ్చు. అది ఎలాగనేది చూద్దాం. బిహైండ్ తీసుకుంటే బిహైండ్ అంటే వెనక. బిహైండ్ మీ అంటే నా వెనకాల. సంబడి ఈజ్ దేర్ బిహైండ్ మీ. బిహైండ్ యూ అంటే నీ వెనకాల. సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్ యూ. బిహైండ్ హిమ్ అతని వెనకాల. సంబడి ఈజ్ దేర్ బిహైండ్ హిమ్. బిహైండ్ హర్ అంటే ఆమె వెనకాల. సో సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్ హర్. బిహైండ్ దెమ్ వారి వెనకాల. బిహైండ్ అస్ మా వెనకాల లేదా మన వెనకాల. అండ్ నెక్స్ట్ వన్ బిసైడ్. బిసైడ్ అంటే ప్రక్కన. బిసైడ్ మీ అంటే నా ప్రక్కన. బిసైడ్ యూ నీ ప్రక్కన. బిసైడ్ హిమ్ అతని పక్కన. బిసైడ్ హర్ ఆమె పక్కన. బిసైడ్ దెమ్ వారి పక్కన. బిసైడ్ అస్ అంటే మన పక్కన లేదా మా పక్కన. ఇన్ ద సేమ్ వే బిసైడ్ అంటే పక్కన అని అర్థం. ఇలాంటిదే ఇంకో ప్రిపోజిషన్ కూడా ఉంది, బిసైడ్స్. బిసైడ్ వేరే, బిసైడ్స్ వేరే. బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే అపార్ట్ ఫ్రమ్, ఇదే కాకుండా అని అర్థం. వన్ ఎగ్జాంపుల్, బిసైడ్స్ తెలుగు ఐ నో ఇంగ్లీష్. తెలుగే కాకుండా నాకు ఇంగ్లీష్ కూడా తెలుసు. బిసైడ్స్ మార్నింగ్ వాక్ ఐ డూ యోగా అంటే మార్నింగ్ వాకే కాకుండా నేను యోగా కూడా చేస్తాను. ఇలా బిసైడ్ వేరు, బిసైడ్స్ వేరు. ఓకే,
నెక్స్ట్ బిఫోర్ అంటే ముందర. బిఫోర్ అంటే ముందర. బిఫోర్ మీ నా ముందర. బిఫోర్ యూ నీ ముందర. బిఫోర్ హిమ్ అతని ముందర. బిఫోర్ హర్ ఆమె ముందర. బిఫోర్ దెమ్ వారి ముందర. బిఫోర్ అస్ మా ముందర లేదా మన ముందర. బిఫోర్ 2005కి ముందర. బిఫోర్ సెకండ్ వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధానికి ముందర. ఇలా బిఫోర్తో చేయొచ్చు. ఆఫ్టర్ అంటే తర్వాత. ఆఫ్టర్ మీ నా తర్వాత. ఆఫ్టర్ యూ నీ తర్వాత. ఆఫ్టర్ హిమ్ అతని తర్వాత. ఆఫ్టర్ హర్ ఆమె తర్వాత. ఆఫ్టర్ దెమ్ వారి తర్వాత. ఆఫ్టర్ అస్ మా తర్వాత లేదా మన తర్వాత. ఓకే. ఆఫ్టర్ ద లాక్డౌన్ తర్వాత. ఆఫ్టర్ ఎ కపుల్ ఆఫ్ డేస్ ఒక 2 రోజుల తర్వాత. ఆఫ్టర్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటే 2 సంవత్సరాల తర్వాత. ఇలా చాలా చేయొచ్చు. అండ్ నౌ అబౌట్ అంటే గురించి అని అర్థం. గురించి. అబౌట్ మీ నా గురించి. అబౌట్ యూ నీ గురించి. అబౌట్ హిమ్ అతని గురించి. అబౌట్ హర్ ఆమె గురించి. అబౌట్ దెమ్ వారి గురించి. అబౌట్ అస్ మా గురించి మన గురించి. అబౌట్కి గురించి కాకుండా ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటంటే సుమారుగా. సో వన్ ఎగ్జాంపుల్, ఐ రీచ్ ద స్టేషన్ అబౌట్ 9 o'clock అంటే అరౌండ్ 9 o'clock ఆర్ సుమారుగా 9 గంటలకి నేను స్టేషన్కి చేరుకుంటాను. ఇట్ విల్ టేక్ అబౌట్ 20 days టు లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సుమారుగా 20 రోజులు పడుతుంది అని. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రమ్ అంటే నుండి అని అర్థం. ఫ్రమ్ రాజమండ్రి అంటే రాజమండ్రి నుండి. వన్ ఎగ్జాంపుల్, హీ కేమ్ ఫ్రమ్ రాజమండ్రి అతడు రాజమండ్రి నుంచి వచ్చాడు. షీ టుక్ మనీ ఫ్రమ్ హర్ ఫ్రెండ్ ఆమె తన ఫ్రెండ్ దగ్గర నుండి మనీ తీసుకుంది. దే గాట్ ₹1,000 ఫ్రమ్ ద గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు 1000 రూపాయలు పొందారు. లైక్ దిస్. అలాగే ఫ్రమ్ మీ నా నుండి. ఫ్రమ్ యూ నీ నుండి. ఫ్రమ్ హిమ్ అతని నుండి. ఫ్రమ్ హర్ ఆమె నుండి. ఫ్రమ్ దెమ్ వారి నుంచి. ఫ్రమ్ అస్ మన నుండి. ఫ్రమ్కి నుండి అనే కాకుండా ఇంకొక మీనింగ్ కూడా ఉంది. అదేంటంటే వలన. సఫర్ అనే వర్బ్ వచ్చినప్పుడు పక్కన ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఖచ్చితంగా రావాలి. వన్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ కరోనా అతడు కరోనాతో సఫర్ అవుతున్నాడు. ఇక్కడ తో వచ్చింది కదా అని చెప్పి విత్ పెడితే కనుక అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సో హీ ఈజ్ సఫరింగ్ విత్ కరోనా ఈజ్ రాంగ్. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ కరోనా ఇట్స్ రైట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ విత్ అంటే తో అని అర్థం. వితౌట్ అంటే లేకుండా. సో వన్ ఎగ్జాంపుల్, విత్ మై అంకుల్ అంటే మా అంకుల్తో. ఐ వెంట్ టు బెంగళూరు విత్ మై అంకుల్ మా అంకుల్తో కలిసి నేను బెంగళూరు వెళ్ళాను. ఐ వెంట్ టు బెంగళూరు వితౌట్ మై అంకుల్ మా అంకుల్ లేకుండా నేను బెంగళూరు వెళ్ళాను. లైక్ దిస్. సో విత్తో ఇంకొన్ని యాడ్ చేసుకుంటే విత్ మీ నాతో. విత్ యూ నీతో. విత్ హిమ్ అతనితో. విత్ హర్ ఆమెతో. విత్ దెమ్ వారితో. విత్ అస్ మనతో లేదా మాతో. వితౌట్తో ఒక చిన్న ప్రేజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ అంటే తెలియకుండా. నేను మా ఫాదర్కి తెలియకుండా సినిమాకి వెళ్ళాను అనే డైలాగ్ చెప్పాలనుకోండి, తెలియకుండా అనే మాట చెప్పడానికి వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ అని ఒక చిన్న ప్రేజ్ని యూజ్ చేస్తాం. సో నేను మా ఫాదర్కి తెలియకుండా సినిమాకి వెళ్ళాను. దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం. ఐ వెంట్ టు మూవీ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ మై ఫాదర్. సెకండ్ వన్, డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ మై నాలెడ్జ్. నాకు తెలియకుండా
నువ్వు ఏ పని చేయొద్దు. హీ మెట్ ద ప్రైమ్ మినిస్టర్ వితౌట్ ఎనీబడీస్ నాలెడ్జ్. అంటే ఎవరికీ తెలియకుండా అతడు ప్రైమ్ మినిస్టర్ని కలిశాడు. నెక్స్ట్ వితిన్ అంటే లోపు. వితిన్ 5 days అంటే 5 days లోపు. వితిన్ 2 hours అంటే 2 hours లోపు. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంది. ఆఫ్ అంటే యొక్క అని అర్థం. సమ్ ఎగ్జాంపుల్స్: ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నమెంట్. ఓకే. ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ యొక్క ప్రవర్తన. నేమ్ ఆఫ్ మై ఫాదర్, మా ఫాదర్ యొక్క నేమ్. ఓకే ఫ్రెండ్స్, ప్రీవియస్గా కంప్లీట్ చేసిన క్లాసెస్తో పాటు ఈ క్లాస్ని కూడా స్టడీ చేస్తే మనం మెయిన్ క్లాసెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.